లాస్ట్ ఎపిసోడ్ డెత్ నోట్లో నేను వాడిని ఎప్పుడు చంపాలి? నేను బాగా ఆలోచించి వాడిని ఎలా చంపాలో చెప్తాను. నేను ఎప్పుడు చంపమంటే అప్పుడే నువ్వు వాడిని చంపాలి. నేను ముందే చెప్పా కదా, వాడి నమ్మకం పొందడానికి వాడితో స్నేహం చేస్తా అని. ట్రియుగా మరియు యగామి బయటకు స్నేహితుల్లా కనబడవచ్చు, కానీ నిజానికి కీరాకు మాత్రం ఎల్లప్పుడూ శత్రువే. ఒకవేళ నేను చనిపోతే మీ కొడుకునే కీరాగా భావించండి, ఎందుకంటే నాకు లైట్ మీద తప్ప ఇంకెవరిపైన అనుమానం లేదు. మీసా రియుగా అసలు పేరు చూడగలదు, కాబట్టి నేను గెలవబోతున్నా. రియుగా, ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద పొరపాటు చేశావు. అసలు వీడెందుకు నవ్వుతున్నాడు? అంటే వీడికి ఏదైనా తెలుసా? ఒకవేళ తినే సెకండ్ కీరాని తెలిసినా నవ్వే అవకాశం లేదే. నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే మొట్టమొదట నేను ఎల్ పేరుని తెలుసుకుంటున్నా కాబట్టి. ఎల్, ఇక నీ చావు నా చేతిలోనే. హలో. హలోనా, మీసా మొబైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? హో, నువ్వా లైట్? ఇందాక జరిగిన హడావిడిలో ఎవరో మొబైల్ పోగొట్టుకున్నారనుకున్నా. ఇది మీసాదా? దొంగ నా కొడుకు, నువ్వు తెలివైన వాడివి అనుకుంటున్నావు కదా, కానీ నీకు తెలియంది ఏంటంటే తన దగ్గర మరొక సెల్ ఫోన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ఫోన్కి కాల్ చేస్తా. అవునా, అలాగా, సరే. నువ్విది ఎలా తీసుకుంటావో నాకు తెలియదు. మీసాయే సెకండ్ కీరాగా అనుమానిస్తున్నావు, కాబట్టి తనని కస్టడీలోకి తీసుకున్నాం. అసలు మీసా గురించి ఎలా తెలిసింది? ఇంత త్వరగా కనబడతాడని నేను అనుకోలేదు. టీవీ స్టేషన్ కి సెకండ్ కీరా పంపించిన ఎన్వలప్ నుండి శాంపిల్స్ ని సేకరించాం. అలాగే ఈ శాంపిల్స్ మాకు మీసా రూమ్ లో ఉండే వాటితో మ్యాచ్ అయ్యాయి. కాబట్టి తననే సెకండ్ కీరా ఉంటుందని తనని కస్టడీలోకి తీసుకుంటున్నాం. రియుగాకి తెలుసు తన ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో, అందుకే వాడు నాకు ఎప్పుడూ దగ్గరగా ఉన్నాడు. అయినా నేను నిర్లక్ష్యంగా ఉండడమే దీని అంతటికీ కారణం. నేను ఆ వీడియోస్ని పోలీసులకి దొరకక ముందే నాశనం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నేను ఓడిపోయాను. లేదు, నేను ఓటమిని అంగీకరించను. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఎల్, వటారి, తను ఏమన్నా చెప్పిందా? లేదు, ఇంకా తను నోరు విప్పలేదు. రియుజాకి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? తినే సెకండ్ కీరా అని నేను అనుమానిస్తున్నాను, కాబట్టి తప్పలేదు. ఈ శాంపిల్స్ ని ఆధారంగా చేసుకుని తినే సెకండ్ కీరా అని నువ్వు అనుమానిస్తున్నావా? అవును, ఎవిడెన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఒకవేళ తినే సెకండ్ కీరా అయి ఉంటే తిను ఎలా చంపుతుందో తెలుసుకోవాలి. ఒకవేళ తిను కీరా కాకపోయి ఉంటే తినకి ఆ కీరా ఎవరో తెలిసి ఉండాలి. ఏదైనా సరే ఈ రోజు ఆ కీరాని పట్టుకుంటాను. మరొక విషయం మిస్టర్ యాకామి, ఇందులో లైట్ ని ప్రథమ నిందితుడిగా భావిస్తున్నా కనుక తనని విచారించాలి. ఇంతకు మించి నేను తట్టుకోలేను, దయచేసి నన్ను చంపేయండి. నేను చెప్పింది వినిపిస్తుందా? నువ్వే సెకండ్ కీరాని ఒప్పుకుంటున్నావా? అందుకేనా ఇప్పుడు చనిపోవాలని అనుకుంటున్నావు? లేదు, నాకు సెకండ్ కీరా గురించి ఏం తెలియదు. నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను. దీనికి బదులు నేను చనిపోయినా బాగున్నా. కాబట్టి నువ్వు నన్ను చంపే. నువ్వు తలుచుకుంటే ఎప్పుడే చంపేయగలవు కదా. మీసా, నువ్వు నిజంగా చనిపోవాలనుకుంటున్నావా? అవును, చంపే. నువ్వు చనిపోతే లైట్ కూడా చనిపోతాడు, ఎందుకంటే ఇదంతా వాడి తప్పు. లేదు, నేను దానికి ఒప్పుకోను. నువ్వు చంపకపోతే నేనే చచ్చిపోతాను. వటారి, తన నాలుకను కొరకకుండా చూసుకోండి. ఈమె ప్రవర్తన వింతగా ఉంది. ఈ విధంగా కీరా తనని కంట్రోల్ చేసి చంపే అవకాశం ఉందా? ఏం జరిగింది రెమ్? నేను తనని తప్పించుకునేందుకు సాయం చేస్తా అన్నాను.
కానీ దానికి తను నిరాకరించింది. ఎందుకంటే అలా చేస్తే నువ్వు దొరికిపోయే అవకాశం ఉంది కనుక. తను ఆ బాధను భరించలేకపోతుంది. అందుకే తనను చంపేయమని తనను ప్రాధాయపడింది. దీనంతటికీ కారణం తను నిన్ను ప్రేమిస్తుంది. నేను తనని అలా చూడలేకపోతున్నాను. ఆమెను కాపాడడానికి ఒకే దారి ఉంది. యజమానిగా ఆ బుక్ మీద ఉన్న అధికారాన్ని వదులుకోవాలి. అవును, తను యజమానిగా డెత్ నోట్ మీద అధికారాన్ని వదులుకుంటే తను ఇప్పటి వరకు చేసిందంతా మర్చిపోతుంది. అలాగే నీ రహస్యం కూడా భద్రంగా ఉంటుంది. మీసా, ఇది కానీ జరిగితే నువ్వు డెత్ నోట్ గురించి, షినిగామిల గురించి మర్చిపోతావు. మరేం పర్వాలేదు. నువ్వు ఏ మనిషినైతే ప్రేమిస్తావో ఆ మనిషి మీద ప్రేమ ఎప్పటికీ పోదు. కనుక నువ్వు లైట్ ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటావు. నీ అధికారాన్ని వదులుకొని మిగతాదంతా లైట్ కి వదిలే. నువ్వు సరైన పనే చేశావు రెమ్. మీసా తప్పించుకోవడానికి ఇది ఒక్కటే దారి. తను జరిగిందంతా మర్చిపోతే తనని తొందరగా వదిలిపెట్టే అవకాశం ఉంది. లైటేగామి, నువ్వు ఏమనుకున్నావు అదే నేను మీసాతో చెప్పాను. కనుక తన అధికారాన్ని వదులుకుంది. కానీ ఇదంతా నేను ఒకే ఒక ఉద్దేశంతో చేశాను. నువ్వు కనుక మీసాని కాపాడకపోతే నేను నిన్ను చంపేస్తాను. మరేం పర్వాలేదు. ఇప్పుడు ఎల్ ఏం చేయబోతున్నాడో నాకు ఒక అంచనా ఉంది కనుక తనను కాపాడడానికి నా దగ్గర ఒక మంచి పథకం ఉంది. గుడ్ బై రియూక్.